2025 సంవత్సరం జనవరి నెల 1 నుండి 30 వరకు వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, మిగతా గ్రహాలు రాహు బాగున్నాడు. అయితే దీంట్లో వచ్చే ప్రయోజనం ఏంటో చూద్దాం. శుక్రుడు బాగుంటే వివాహాది శుభకార్యాలకు ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు. మరి వివాహం కావాలంటే ఇల్లు కావాలి, డబ్బు కావాలి, మరి సంపాదన కావాలి, విద్య కావాలి, ఉద్యోగం కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే వివాహం ఫలిస్తుంది. ఎవరైనా ఏమంటారంటే నా ఓటు వాడినారే పెళ్ళి చేసుకోరా అంటే, నాకు ఇప్పుడు ఇంకా పెళ్ళి, చదువుగా లేదు, సంపాదన లేదు, నా దగ్గర రూపాయి నిలవలేదు, పెళ్ళం వస్తే పెళ్ళాన్ని ఎట్లా బతికించాలంటారు. కాబట్టి శుక్రుడు బాగుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనాదాయం అన్నీ ఉంటాయి, ఇల్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ శుక్రుడితో ఇవన్నీ కూడా కూడుకొని ఉన్నవి. అయితే ప్రతి మానవుడికి కూడా కొన్ని నెలలు బాగా జరుగుతుంది, కొన్ని నెలలు ఇబ్బంది ఉంటుంది. ఒక నెలలో బాగా ఎక్కువగా సంపాదిస్తారు, 4 నెలలు 5 నెలలు తింటానికి సరిపోయేంత సంపాదిస్తారు. కానీ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే 2 నెలలు ఆదాయం ఉండదు. అప్పుడు ఈ 4 నెలలకి సంపాదించిన డబ్బుని మిగతా 2 నెలలు వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక నాకేమీ ఎదురులే, నాకు బాగుందిలే అనుకొని వడ్డీ ఆశ మొదలు చేశానని ఎవరన్నా అప్పులు అడిగితే వడ్డీలకు ఇస్తారు. ఆ వడ్డీకి తీసుకున్నవాడు వడ్డీ ఇవ్వడు, కొన్నాళ్ళు పోయితే అసలు కూడా ఇవ్వడు. అవి ఇక రావు, జీవితంలో ఇక ఈ డబ్బులు రావు అని ఆశలు వదులుకుంటారు. ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి దగ్గర ఏమీ లేదు, వాడు ఇవ్వడు. వాడిని కొడితే కూడా డబ్బులు రావు. పోనీ పోలీస్ కేసు పెట్టి లోపల వేస్తే కూడా వాడికి అన్నం కూడా మనమే పెట్టాలి. అట్లాంటి వాడిని ఏం చేస్తాం, ఇక రావని వదిలేసుకుంటాం. మనం ఎవరికన్నా ఇచ్చి సర్వస్వం కోల్పోయినట్లయితే, ఇప్పుడు ఈ వృషభ రాశిలో ఈ టైంలో ఎవడైతే మన దగ్గర తీసుకొని ఎగ్గొట్టాడో ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయి. అదే కాదండి, కొన్ని ఇళ్ళు కొంటాం, అందులో లిటికేషన్లు ఉంటాయి, డబల్ రిజిస్టర్లు ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా పూర్తిగా తిరిగి మన స్వాధీనం అవుతాయి. మనది కాకుండా పోయింది ఏదైనా ఉంటే, ఎవరైనా ఆస్తులు కబ్జా చేసి ఉంటే అవి తిరిగి వస్తాయి. ఈ రాహు బాగుంటే అంత మంచి జరుగుతుంది. ఎట్లా ఉంటుందంటే, ఒకడు ఉంటాడు, వాడికి సంతకం పెట్టడం చేత కాదు, వేలిముద్ర ఏమంటే బ్రహ్మాండంగా వేలిముద్ర వేస్తాడు. వాడేం పని చేయడు, కాస్త పెద్ద పొట్ట మీసాలు వేసాలని చూస్తే భయంకరంగా ఉంటాడు. కళ్ళు చూస్తే ఎర్ర నరాలు కనబడతాయి. అబ్బు వీడు పెద్ద రౌడీలాగా ఉన్నాడు, కొడతాడేమో, వీటితో మనకెందుకు వెళ్ళిపోదాం అనుకుంటారు. అట్లాంటి వాడు కావాల్సినంత డబ్బు వాడి దగ్గర ఉంటుంది. వాడు అందరికీ మంచి చేస్తాడు. వాడి దగ్గర అందరూ తీసుకెళ్ళి డబ్బులు ఎట్టు పెడతారు. ఎవరికి అవసరమైనా డబ్బు ఇస్తూ ఉంటాడు, తీసుకుంటూ ఉంటాడు, వడ్డీలుగా చేస్తూ ఉంటాడు. వాడికి సంతకం లేదు, ఏమీ లేదు, ఏం పని చేయడు, కూర్చుంటాడు. వాడి దగ్గర కోట్లు తిరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళని చూసుంటారు, అరే వాడు రాహు అట్టా ఉన్నాడు రా అంటారు. రాహు అట్లా ఉన్నాడు అంటే ఏంటి, వాళ్ళ జాతకం బాగుంది కాబట్టి వాడు అట్లా ఉన్నాడు. కాబట్టి శుక్రుడు, రాహు బాగున్నాడు. బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. కుజుడు వల్ల ఇళ్ళు, స్థలాలు, భూములు కొనడానికి అవకాశం ఉంది. ఈ వృషభ రాశికి ఇంతవరకు బాగుంది. అయితే ఈ వృషభ రాశిలో ఇక్కడ కూడా రవి, శని బాగాలేరు. ఈ రవి, శని, కేతు బాగాలేడు. ఈ రవి, శని, కేతు బాగుండకపోయేటట్లయితే ఏమిటయా పరిస్థితి అంటే, ఈ శని వల్ల ఎవడో వస్తాడరే మనం బజార్కి ఎక్కడ దాకా పోయిద్దాం, ఇంట్లో కూర్చొని ఏం చేస్తామంటాడు. వీటితో పాటు మనం పోతాం, ఏ ఆటోనో గుద్దుతుంది, కాలు దిగుతుంది. మనం ఇంట్లో కూర్చున్నాడు కూర్చోవచ్చు కదా, వాడు రావటం ఏంది, అరే అట్లా షికారు పోదాం రారా అంటం ఏంది, అక్కడికి పోయి ఆటో గుద్దటం ఏంది, కాలు ఇరగటం ఏంటంటే, నిన్నెవడైతే వచ్చి పిలిచాడో వాడే శని. ఆ శనిగాడు నీకు కాలు ఎరగొట్టాడు. కాబట్టి ఈ శని బాగుండనప్పుడు అనవసరమైన పనులు చేయకూడదు.
ఏదైనా అత్యవసరం అయితే నీ సొంత పని అయితేనే వెళ్ళాలి. లేకపోతే బయట ఏదో గొడవగా అరుచుకుంటూ ఉంటారు, ఏందో చూద్దామని పోతారు. పోట్లాడుకుంటూ కసిక్కిన కత్తి తీసుకుని పొడుస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. కానీ చూసేవాడు అక్కడే ఉంటాడు, పోలీసులు వస్తారు, వీడిని పట్టుకెళ్తారు. ఈ శని ఉంటే ఇట్లాంటి సమస్యలు, ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ శని వల్ల, కేతు వల్ల, రవి వల్ల ఇట్లాంటి సమస్యలు బాగా, గురువు వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు మంచి చెప్పాను, చెడు చెప్పాను, రెండు చెప్పాను. రెండిట్లో బాగుండాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా ముందు చెడును పోగొట్టుకుంటానికి తగిన పని చేస్తే మీకు అంతా మేలు జరుగుతుంది. స్వస్తి.